యోగాంధ్ర కోసం విశాఖ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 21న విశాఖలో యోగాంధ్ర కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ పాల్గొననున్న ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణకు పూర్తి ప్రణాళిక సిద్ధం చేసింది. సాగర తీరాన యోగాంధ్రను నా భూతో నా భవిష్యత్ అన్నట్లు నిర్వహించేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 21 తెల్లవారుజామున ప్రధాని మోదీ ఆర్కే బీచ్లోని కాళీమాత ఆలయం వద్ద యోగా చేయనున్నారు. మోదీతో పాటు కాళీమాత ఆలయం నుంచి భీమిలి వరకు 22 కిలోమీటర్ల మేర దాదాపు 5 లక్షల మంది ఆసనాలు వేస్తారు. ఇందుకోసం యోగా శిక్షకులను ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానితో పాటు 15,000 మంది యోగా చేసేలా ప్రధాన వేదిక ఏర్పాటు చేశారు. అలాగే 5 లక్షల మంది యోగా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాళీమాత ఆలయం నుంచి భీమిలి వరకు 22 కిలోమీటర్ల మేర దాదాపు 5 లక్షల మంది ఆసనాలు వేస్తారు. ప్రతి 1000 మందికి ఒక బ్లాక్ ఏర్పాటు చేసి ఒక యోగా శిక్షకుణ్ణి అందుబాటులో ఉంచేలా ప్రణాళిక వేశారు. ఇందుకోసం ఆంధ్ర వర్సిటీ, కేంద్ర ఆయుష్ విభాగాలతో పాటు రాష్ట్ర క్రీడా సంస్థ నిపుణులు విశాఖలో శిక్షణ ఇస్తున్నారు. యోగాంధ్ర ఏర్పాట్లపై ప్రజా ప్రతినిధులు, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. విశాఖ యోగా డేకు 40 దేశాల ప్రతినిధులు 5 లక్షల మంది ప్రజలతో గిన్నిస్ రికార్డే లక్ష్యంగా పెట్టుకున్నారు. విశాఖలో పర్యటించిన సీఎం చంద్రబాబు బీచ్ రోడ్డుకు వెళ్లి యోగా వేడుకలకు సంబంధించి ప్రధాన వేదికల వద్ద ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. విశాఖ ఆర్కే బీచ్ వేదికగా జరగనున్న ఈ యోగా దినోత్సవ కార్యక్రమానికి సుమారు 5 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఆర్కే బీచ్తో పాటు విశాఖలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. యోగాంధ్ర 2025 నోడల్ అధికారి ఎన్టీ కృష్ణబాబు యోగా దినోత్సవం కోసం చేసిన ఏర్పాట్లను ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే బీచ్ రోడ్డు వెంబడి వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న పనుల పురోగతిని విశాఖ జిల్లా కలెక్టర్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. చూస్తే ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఒక్క విశాఖపట్నంలో 5 లక్షల మంది యోగా చేయడానికి ఒక వేదికగా ఎంపిక చేసుకున్నాం. సింగిల్ లొకేషన్ 3 లక్షల కంటే ఎక్కువ సింగిల్ లొకేషన్లో ఉంటుంది. విశాఖపట్నం మొత్తం 5 లక్షల మంది యోగా చేయబోతున్నారు. అదే సమయంలో రాష్ట్రం మొత్తం ప్రధానమంత్రి గారు పిలిపించి దేశమంతా 1 లక్ష లొకేషన్స్లో యోగా కండక్ట్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్లోని 1 లక్ష లొకేషన్లో మనం యోగా కండక్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. హ్యాబిటేషన్స్ కానీ, గ్రామాలు కానీ, టౌన్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ అన్నీ కూడా. ఇవన్నిట్లో మీరు చూస్తే 2 కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తారు.